ముఖ్యమైన కనుమలు తీసుకుంటే ఒకటి బనిహల్ కనుమ జమ్మూ కాశ్మీర్లో కలదు. ఈ బనిహల్ కనుమను గేట్వే ఆఫ్ కాశ్మీర్, గేట్వే ఆఫ్ శ్రీనగర్ అని పిలుస్తాం. బనిహల్ పాస్ లొకేటెడ్ జమ్మూ కాశ్మీర్. ఇది అనంతనాగ్, దోడా జిల్లాలను కలుపుతుంది. జోజిలా పాస్, జోజిలా కనుమ లడఖ్లో కలదు. బుర్జిలా కనుమ లడఖ్లో కలదు. కర్దుంగ్లా కనుమ లడఖ్లో కలదు. ఈ కర్దుంగ్లా కనుమ దేశంలో ఎత్తైన కనుమల్లో ఒకటి. దేశంలో ఎత్తైన కనుమల్లో ఒకటి కర్దుంగ్లా కనుమ. నెక్స్ట్ షిప్కిలా కనుమ ఇస్ లొకేటెడ్ హిమాచల్ ప్రదేశ్. ఈ కనుమ గుండా సట్లెజ్ నది టిబెట్ నుంచి భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. బారలాంచల్ కనుమ హిమాచల్ ప్రదేశ్. ఇది చీనాబ్ నదికి జన్మస్థలం. చంద్ర, బాగా అనే నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. చీనాబ్ నదికి జన్మస్థలం. రోహతంగ్ కనుమ, రోహతంగ్ కనుమ హిమాచల్ ప్రదేశ్. ఇది రావి, బియాస్ నదులకు జన్మస్థలం. డోక్లాం కనుమ సిక్కిం. ఇది భారత్, భూటాన్, చైనాల మధ్య అత్యంత వివాదాస్పదంగా ఉంది. అత్యంత వివాదాస్పదంగా ఉన్న కనుమ డోక్లాం కనుమ. ఇంకోటి యంగ్లాబ్ కనుమ అరుణాచల్ ప్రదేశ్. ఈ కనుమ గుండా బ్రహ్మపుత్ర నది భారత్లోకి ప్రవేశిస్తుంది.